అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ అందరికి డిస్కస్ చేయడం కోసం ఈరోజు జూమ్ లో మరి మాట్లాడబోతున్నాము. సో ఆ పాయింట్స్ ఏంటి అంటే, ఒక పుస్తకం గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ద సీక్రెట్స్ ఆఫ్ మిలియనర్ మైండ్. అంటే కోటేశ్వరుల యొక్క రహస్యం ఏంటి, కోటేశ్వరుల యొక్క హృదయ రహస్యం ఏంటి, వాళ్ళు కోటేశ్వరులు అవ్వటానికి ఎలా వాళ్ళు అయ్యారు అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సో ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను. వీలైతే డైరీ తీసుకోండి. ఇలా నేను డైరీ తీసుకున్నాను, ఇక పెన్ తీసుకోండి. డైరీ పెన్ లో మరి ఈ పాయింట్స్ నేను ఇంగ్లీష్ లో చెప్పినా సరే మీరు తెలుగులో కూడా నేను ఆన్సర్ ఇస్తాను, వాటికి అర్థం కూడా చెప్తాను. కొంచెం క్లారిటీగా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో నోట్ చేసుకుంటారని ఆశిస్తాను. సో మరి గడప గడపకి సేఫ్ షాప్ లో భాగంగా సో ఈ రోజు తారీఖు 6వ తారీఖు, సో 3వ నెల 2025 మనం మాట్లాడుకుంటున్నాము. సో మరి కోటేశ్వరుడు యొక్క సీక్రెట్ ఏంటో ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో అందులో ఫస్ట్ పాయింట్, రిచ్ పీపుల్ బిలీవ్ దే క్రియేట్ లైఫ్, పూర్ పీపుల్ బిలీవ్ లైఫ్ హ్యాపీస్ టు దెమ్. అంటే రిచ్ పర్సన్స్ ఎవరైతే రిచ్ అవ్వాలనుకుంటున్నారో లైఫ్ లో, వాళ్ళందరూ నా లైఫ్ నా చేతుల్లో ఉంది, నా లైఫ్ నేనే క్రియేట్ చేసుకుంటాను, ఎవరో వచ్చి నన్ను ఏమీ చేయలేరు, నేను రిచ్ కాబోతున్నాను, నా లైఫ్ లో నేను ధనవంతుడిగా మారుతున్నాను అని బిలీవ్ చేస్తారు. పేదవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అమ్మో నాకంతా మోసం జరుగుతుంది, నన్ను వేరే వాళ్ళు చీట్ చేస్తున్నారు, అందరూ నన్ను వాడుకొని వదిలేస్తున్నారు, నా లైఫ్ అంతా ఎందుకు ఇట్ట అయిపోతుంది, దేవుడు నాకే ఎందుకు ఈ కష్టాలు ఇస్తున్నారు, దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అని ఆ రకరకాలుగా నెగిటివ్ థాట్స్ పైన, మాకే ఇన్ని రోగాలు వస్తున్నాయి, మాకే ఇన్ని జబ్బులు వస్తున్నాయి, మాకే అసలు డబ్బులు ఉండట్లేదు, మాకు రూపాయి కూడా ఉండట్లేదు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడుతుంటారంటే, ఆ లైఫ్ లో ఏది ఉంటే అదే జరిగింది, మన చేతిలో ఏం లేదు, మనకు ఇప్పుడు కష్టాలు వచ్చినాయంటే దేవుడు మనకు పరీక్షిస్తాడు, ఇట్లా వాళ్ళ లైఫ్ ఇట్లానే హ్యాపీ అయింది అన్నట్టుగా అట్లా మాట్లాడేస్తారు, చదస్తు మాటలు. బట్ రియల్ గా రిచ్ అవ్వే మైండ్ సెట్ గల వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ ని తీసుకుంటారు. నేను నేను బాగా చేస్తాను, నేను చేయగలను. సేఫ్ షాప్ గురించి కూడా అంతే. సేఫ్ షాప్ లో జాయిన్ అయిపోయిన తర్వాత నన్ను ఎవరు నమ్మట్లేదు, నాకు ఎవరు రావట్లేదు, నేను ఎంతమంది చెప్పినా నో అంటున్నారు, అట్లా అంటున్నారంటే అంటే వాళ్ళకి తెలియక అంటున్నారు. బట్ నువ్వు రిచ్ అవ్వాలనుకున్నావు కదా, నువ్వు నిర్ణయించే, నువ్వు నేర్చుకో, నువ్వు నేర్చుకుంటే ఆటోమేటిక్ గా నీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఈ రోజు నుంచి రిచ్ పీపుల్ లాగా మనం మాట్లాడాలా, రిచ్ పీపుల్ లాగా మన లైఫ్ ని మనమే క్రియేట్ చేసుకోవాలా. సో ఇది ఏదో మాటలతో చెప్పట్లేదు, నేను ఆల్రెడీ చేసి చూపించాను. ఒక 5 years లో సేఫ్ షాప్ లోకి వచ్చి నేను ఈ రోజు నేను పూర్ నుంచి రిచ్ అయ్యాను. రిచ్ అయినా లేదో కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. సో నేను అయ్యాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఈ విషయాలు నేను ముందే తెలుసుకున్నాను కాబట్టి నేను అలాంటి మైండ్ సెట్ ని అలవాటు చేసుకున్నాను. నేను కూడా బిగినింగ్ లో పూర్ మైండ్ సెట్ ఉండేది. ఆ పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ కి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు రిచ్ అయ్యాను. సో మనలో కూడా చాలా మందికి పూర్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఆ మైండ్ సెట్ ని తీసేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. ఇది పాయింట్ 1. అండ్ రెండో పాయింట్, రిచ్ పీపుల్ ప్లే ద మనీ మనీ గేమ్ టు విన్, పూర్ పీపుల్ ప్లే ద మనీ గేమ్ టు లూజ్. అంటే ఇక్కడ రిచ్ పర్సన్స్ వాళ్ళ డబ్బుని వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ సక్సెస్ కోసం ఖర్చు పెట్టుకుంటారు. పూర్ పీపుల్ వాళ్ళ విలాసాల కోసం, వాళ్ళ సంతోషాలు, తాత్కాలికమైన ఆనందాల కోసం ఖర్చు పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, ఒక 5 సంవత్సరాల పాటు మా ఇంట్లో ఏ బర్త్డే ఫంక్షన్ చేయలే పిల్లలకి, మా వైఫ్ కి ఏ ఫంక్షన్ చేయలేదు, నేను మా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. వాళ్ళకి కావాల్సిన నీడ్స్, అవన్నీ బేసిక్ నీడ్స్ మాత్రం చూస్తూ నేను నా యొక్క ఎదుగుదల కోసం, ఫస్ట్ నాకు ఇల్లు కూడా లేదు, నేను కారు కొనుక్కున్నాను. ఆ కారు ద్వారా అన్ని ఏరియాలకు తిరుగుతూ సుమారు 1,20,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసేసి 8,000 టీం లీడ్ చేశాను. ఆ తర్వాత ఇల్లు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకో కారు కొనుక్కున్నాను. ఈరోజు లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే, పర్సనల్ గా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన విషయాల మీద ఖర్చు పెట్టేసేసి, నేను సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యాను, టైం స్పెండ్ చేయకుండా నేను జాయిన్ అయ్యాను, నాకేం డబ్బు రాలేదు, నాకేం సక్సెస్ రాలేదంటారు. పూర్ మైండ్ సెట్ అది. నువ్వు ఇక్కడ ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అయ్యేటప్పుడు షాపింగ్ చేసేది కదా, అది కూడా పెట్టుబడి అనుకో, రిస్క్ తీసుకో, తప్పలేదు. ఆ తర్వాత ఫంక్షన్లు, మీటింగ్లు, ట్రైనింగ్లు, సెమినార్లు ఏమన్నా సరే, రేపు 9వ తారీఖు ఫంక్షన్ ఉంది, 300 రూపీస్ కాంట్రిబ్యూషన్, రావడానికి పోవడానికి ట్రావెలింగ్ అవుతాయి. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు వస్తారు, నేర్చుకుంటారు, అరే వీళ్ళు ఎలా ధనవంతులు అయ్యారు తెలుసుకుందాం పా అని చెప్పి వస్తారు.
పూర్ మైండ్ సెట్ వాళ్ళు, అమ్మో ఈ రోజు 300 అవుతాయా, నేను ఎందుకు రావాలి, అమ్మో నేను ఆదివారం నాకు అది ఉంది, చర్చ్ ఉంది, నాకు ప్రేయర్ ఉంది, నాకు గుడారాల పడడం ఉంది, లేకపోతే నాకు ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా తోటకోడల వాళ్ళ వాళ్ళు ఏదో వెళ్తున్నారు, వాళ్ళు ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. అట్లా ఏదోదో ఫంక్షన్ లో ఏదోదో వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఎలా ఉండేది అంటే పూర్ మైండ్ సెట్ అనమాట. సో వాళ్ళు లాస్ కి ఖర్చు పెడడానికి, వాళ్ళ డబ్బులను వృధా చేయడానికి వాళ్ళు వాడతారు. రిచ్ మైండ్ సెట్ మాత్రం ధనవంతుడు అవడానికి వాటి మీద వాడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. సో నేర్చుకోవడానికి ఖర్చు పెడతాడు, ఒక ల్యాప్టాప్ కొనుక్కోడానికి ఖర్చు పెడతాడు, ఒక బైక్ కొనుక్కోడానికి ఖర్చు పెడతాడు, ఒక కార్ కొనుక్కోడానికి ఖర్చు పెడతాడు. వాళ్ళు ఏదైతే ఖర్చు పెడతారో వాళ్ళ మీద సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ₹1 పెట్టుబడి పెట్టి ₹10 సంపాదిస్తాడు. అలా నేను చేశాను కాబట్టి ఈ రోజు మరి సక్సెస్ఫుల్ గా డైమండ్ అయ్యాను. చాలా మంది అలా చేయలేదు కాబట్టి, ఇలా 100కి 95 మంది చేయరు కాబట్టి వాళ్ళు డైమండ్ కాలేకపోతున్నారు. మనం ఏంది మళ్ళీ అలాంటి వాళ్ళని చూసి భయపడతా ఉంటాం. రిచ్ మైండ్ సెట్ ఉంటేనే దీంట్లో రిచ్ అవుతారు, లేకపోతే కారు. విషయం గుర్తు. నెక్స్ట్ మూడో విషయం, రిచ్ పీపుల్ ఆర్ కమిటెడ్ టు బీయింగ్ రిచ్, పూర్ పీపుల్ వాంట్ టు బి రిచ్. రిచ్ పీపుల్ ఎలా ఉంటారంటే, అంటే రిచ్ మైండ్ సెట్ గల ఏది ఏమైనా 600 100 120 ఏదైనా సరే నేను ధనవంతుని అవుతాను, నేను డైమండ్ అవుతాను, నేను సక్సెస్ అవుతాను అంటారు. పూర్ పీపుల్ ఏమవుతారంటే, నేను అవ్వాలి అనుకుంటారు కానీ దాన్ని కరెక్ట్గా డెసిషన్ తీసుకోరు. ఏదో చూద్దాంలే, ఏదో చేద్దాంలే, అయితే అయ్యిందిలే, ప్రయత్నం చేస్తారు. ఏదో జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా నామకే వాస్తే ప్రయత్నం. బట్ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు మాత్రం ఒక్కసారి డెసిషన్ తీసుకున్నారంటే దాన్ని ఎవరైనా చూసేదాకా వదిలిపెట్టరు. 6 100 100 120 ఏదైనా దీన్ని ఎవరైనా తిరుగుతాం, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం స్పెండ్ చేద్దాం, ఏదైతే అదేంది చూసిందప్పా అన్నట్టుగా అలాంటి మైండ్ సెట్ తో ఉంటారు. అంతేగాని వీళ్ళు ఒక రోజు ప్రయత్నమో, ఒక వారం ప్రయత్నమో, ఒక నెల ప్రయత్నమో, ఒక సంవత్సరం ప్రయత్నమో కాదు, దాన్ని అంతు చూసేదాకా, దాన్ని అంతం చూసేదాకా వదిలిపెట్టరు అనమాట. దట్ ఈస్ ద రిచ్ మైండ్ సెట్. సో అలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి. రిచ్ పీపుల్ థింక్ బిగ్, పూర్ పీపుల్ థింక్ స్మాల్. రిచ్ పీపుల్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మనం అలా కార్లు కొంటాం, మనం ఇల్లు కొంటాం, మన లైఫ్ ఎలా ఉండేది ఇలా ఉండేది అని చెప్తారు. నేను మా వైఫ్ అది చెప్పా స్టార్టింగ్ లో. చెప్తే అవన్నీ అవుతాయా అన్నట్టు స్టార్టింగ్ మాట్లాడేది. తర్వాత తన ఒక మీటింగ్ ఫంక్షన్ చూసిన తర్వాత అర్థమైపోయింది. చాలా మంది వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండక మనం అది చేస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళకే నమ్మకం కలగదు. నమ్మండి, రిచ్ పీపుల్ థింక్ బిగ్, పెద్దగా ఆలోచన చేస్తారు. పూర్ పీపుల్ థింక్ స్మాల్, అంటే మన లైఫ్ ఇంతే, మనకి అప్పు తీర్చాలే, మనకి ఉన్న బాధలు తీర్చాలే, మనకి 3 పూటలు తిండి చాలే, మనకి బట్టలతో చాలే. కొంతమంది పరిగెత్తి పాల దగ్గర నిలబడి నీళ్ళు తాగితే మంచిదిలే. ఎంతకాలం నిలబడి నీళ్ళు తాగదు. అసలు మన తాత ముత్తాతల కాడ నుంచి స్మాల్ మైండ్ సెట్టే. నువ్వు డబ్బు సంపాదించాలి, ధనవంతుడిగా మారాలని మైండ్ సెట్ లేకే ప్రతి ఒక్కరూ బాగా చదువుకో, ఉద్యోగం తెచ్చుకో, బాగా చదువుకో ఉద్యోగం తెచ్చుకో. నాకు కూడా అదే చెప్పారు. నువ్వు బాగా చదివితే ఉద్యోగం వచ్చితే బాగా డబ్బు సంపాదించున్నారు. ఏం వచ్చింది చెప్పు. నేను ఉద్యోగం 14 ఏళ్ళు చేశా, ఏం కష్టపడ్డా, ఎంతో కష్టపడ్డాను, ఏం వచ్చాను, ఏం సంపాదించాను చెప్పండి. కనీసం వ్యాపారం చేయని ఆలోచన కూడా మన వాళ్ళు ఎవరు చెప్పరే మన ఇంట్లో ఎందుకు చెప్పరో తెలుసా? వాళ్ళ మైండ్ సెట్ చిన్నగా ఉండింది. నువ్వు బాగా చదువుకో, డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయి. ఉద్యోగం చేస్తే ఏం డబ్బు వచ్చింది? ఎప్పుడు అప్పుడు తినడానికి సరిగ్గా రాదండి, పిల్లలకు సరిగ్గా చూసుకోక లేదండి. మన ముత్తాత పేదవాడు, మన తాత పేదోడే, మన నాన్న పేదోడే, బట్ గారా చిన్నారావు పేదోడు పుట్టాడు కానీ పేదోడు చావకూడదు అనుకున్నాను. బిగ్ మైండ్ సెట్ కలిగి ఉన్నాను. అందుకని చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో సాధించాలి అని నాకు సెప్షన్ బిఫోర్ కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలని ఆలోచన ఉంది. అంతేగాని నేను ఉద్యోగం చేసి ఉద్యోగం ద్వారా డెవలప్ అవుతాను నాకు అయితే నమ్మకం లేదు. అందుకే నేను హాస్టల్ పెట్టా, హోటల్ పెట్టా, కర్రీ పాయింట్ పెట్టా, రెస్టారెంట్ పెట్టా, ఏదేదో వ్యాపారాలు చేస్తున్నా. అనుకోకుండా సేఫ్ షాప్ లాంటి అవకాశం వచ్చేసింది. బిగ్ గా థింక్ చేశాను. అప్పటి నుంచి బిగ్ గా థింక్ చేశాను కాబట్టి ఈ బిజినెస్ నాకు ఈజీగా కనెక్ట్ అయిపోయింది. కొంతమంది స్మాల్ గా థింక్ చేస్తారు, అందుకే లైఫ్ మార్చుకోలేరు. సో దయచేసి అలాంటి మైండ్ సెట్ ఉంటుంది మార్చుకోవాల్సి కోరుకుంటున్నాను. రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్, పూర్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆబ్స్టకిల్స్. రిచ్ మైండ్ సెట్ కావాలి. నేను పూర్ పర్సన్ 5 ఏళ్ల క్రితం, కానీ నేను రిచ్ అవ్వాలనుకుంటున్నా కదా. అందుకని ఏ అవకాశం వచ్చినా తీసుకున్నా. సేఫ్ షాప్ లాంటి ఆపర్చునిటీ అది వస్తే నో అనలేదు. సరే చేద్దాం, ఎందుకు చేయలేం, వాళ్ళు ఎవరో అయినప్పుడు నేను ఎందుకు కాలేను అని తీసుకున్నా. ఆ బిజినెస్ చేసేటప్పుడు కూడా ఒక సంవత్సరం పాటు కష్టపడినప్పుడు వేరే చోట ఫెయిల్ అయిపోయా. సేఫ్ షాప్ లో నేను 2018లో జాయిన్ అయ్యి 2019 దాకా వర్క్ చేశాను. బట్ నేను చేసిన టీంలో ముందు ఫెయిల్ అయిపోయా. ఫెయిల్ అయ్యాయని చెప్పేసి ఫెయిల్యూర్ మీద ఫోకస్ చేయాలా? అరే నేను చేసే విధానం కరెక్ట్ చేయలేదు, నాకు అనుకున్న ప్రాసెస్ లో వెళ్ళలేదు. సరే ఈసారి మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ కరెక్ట్ విధానం మొదలు పెడదాము అని మళ్ళీ అవకాశం మళ్ళీ తీసుకొని మళ్ళీ దాని మీద ఫోకస్ చేశాను. అంతేగాని అవరోధాల మీద, అడ్డుకోవటాల మీద, అవ్వట్లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పి నేను మానుకోలేదని. సో ఆఫ్ షెకిల్స్ వాళ్ళకున్న కష్టాలని
వాళ్ళకున్న బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని వాటి మీద ఫోకస్ చేస్తారు మనుషులు. అలా ఫోకస్ చేసే వాళ్ళు ఎవరు దీంట్లో సక్సెస్ కాలేరు. సో ఐదో విషయం దాన్ని అర్థం చేసుకొని కోరుకుంటాను. నెక్స్ట్ ఆరో పాయింట్, రిచ్ పీపుల్ అడ్మైర్ అదర్ రిచ్ పీపుల్, పూర్ పీపుల్ రిచ్ అదర్ రిచ్ పీపుల్, పూర్ పీపుల్ రీసెంట్ అదర్ రిచ్ పీపుల్. ఆరో విషయాన్ని చూడండి. ధనవంతుడు కావాలనుకున్న వాళ్ళు ధనవంతులు అయిన వాళ్ళని అడ్మైర్ చేస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు. నేనున్నాను, నా అప్లయన్స్ అందరినీ గౌరవిస్తా, వాళ్ళని పూజిస్తా, వాళ్ళు వస్తే వాళ్ళకి గ్రాండ్ గా వెల్కమ్ చేస్తాను, వాళ్ళ గురించి చాలా పాజిటివ్ ఎడ్యుకేషన్ చేస్తాను, వాళ్ళ గురించి గొప్పగా నేను మనసులో పెట్టుకుంటాను, గొప్పగా చెప్తాను, అడ్మైర్ చేస్తాను. కానీ పూర్ పీపుల్, పూర్ మైండ్ సెట్ వాళ్ళు అప్లైన్ మీద ద్వేషిస్తారు. అప్లా మరి మనం చేస్తే వాళ్ళకి వచ్చిందిలే, వాళ్ళు ఏం చేశారులే, అట్లే ఇట్లే నెగిటివ్ నెగిటివ్ గా చేస్తారు. వాళ్ళు ఇంతమంది మోసం చేస్తే ఇట్లా రిచ్ అయ్యారని, ఆ ఊరకనే ధనవంతులు ఎలా అవుతారు, వాళ్ళు వీళ్ళని మోసం చేశారులే అంటారు. అంటే వాళ్ళు తెలియక రకరకాలుగా అంటే వాళ్ళ మీద ఎలా మాట్లాడతారంటే కుళ్ళు, కుట్రతో కలుషితమైన మైండ్ సెట్ తో వాళ్ళని కొంచెం ద్వేషంగా మాట్లాడుతూ ఉంటారు పూర్ మైండ్ సెట్ గల్లలు. రిచ్ మైండ్ సెట్ గల్లలు ఏ అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడు. సో కాబట్టి ఈ రోజు నుంచి రిచ్ మైండ్ సెట్ గల అడ్మైర్ చేయండి, అప్లయన్స్ ని అడ్మైర్ చేయండి. నెక్స్ట్ ఏడో పాయింట్, రిచ్ పీపుల్స్ అసోసియేట్ విత్ సక్సెస్ఫుల్ పీపుల్స్, పూర్ పీపుల్ అసోసియేట్ విత్ అన్సక్సెస్ఫుల్ పీపుల్స్. రిచ్ మైండ్ సెట్ గలలో సక్సెస్ఫుల్ పీపుల్స్ తోనే ఉంటారు. నేను సేఫ్ షాప్ లో పర్సన్స్ తోనే ఉంటాను, సేఫ్ షాప్ లో అప్లయన్స్ తోనే ఉంటాను, సేఫ్ షాప్ లో నాతో పాటు పనిచేసే వాళ్ళతోనే ఉంటాను. నేను పొద్దున్న లేచిన కానీ నేను సేఫ్ షాప్ తప్పితే నాకు వేరే ప్రపంచం లేదు. కానీ పూర్ మైండ్ సెట్ వాళ్ళు సేఫ్ షాప్ లో చేసే వాళ్ళతో కాకుండా బయట వ్యక్తులతో ఉంటూ వాళ్ళ మాటలు వింటూ, వీళ్ళ మాటలు వింటూ, ఎల్లం మాటలు, పుల్ల మాటలు, నారాయణ మాటలు, సూరాయణ మాటలు, ఎవడెవడో మాటలు వింటూ వాళ్ళ మైండ్ సెట్ మనలోకి ఎక్కించుకొని అందే మనం అవ్వదేమో, వాళ్ళు అవ్వలేదు, వీళ్ళు అవ్వలేదు, వాళ్ళు కాలేదు, వీళ్ళు కాలేదు, ఇలానే మాట్లాడతారు. పూర్ మైండ్ సెట్ వాళ్ళు పూర్ పీపుల్స్ తో ఉంటారు. రిచ్ మైండ్ సెట్ గల రిచ్ పర్సన్ తో ఉంటారు. ఈ రోజు నుంచి సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ లో ఉండండి, సేఫ్ షాప్ మనుషులతో ఉండండి, సేఫ్ షాప్ లో సక్సెస్ఫుల్ అప్లైన్ తో ఉండండి. సో ఈ విధంగా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. ఏడో పాయింట్. ఎనిమిదో పాయింట్, రిచ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు ప్రమోట్ దెమ్సెల్వ్స్ బట్ పూర్ పీపుల్ ఆర్ నాట్. రిచ్ పర్సన్స్ ప్రమోట్ అవర్ సెల్ఫ్. నేను ఎప్పుడు నన్ను నేను ప్రమోషన్ చేసుకుంటా. ఈ పుస్తకం నేను ఆస్థానికి ఇప్పుడే చూశాను. బట్ ఇక్కడ ఉన్న పాయింట్స్ మొత్తం చూస్తుంటే అరే ఇవన్నీ నేను ఫాలో చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా అనిపిస్తుంది నాకు. నేను ఎక్కడికి వెళ్ళినా నా టెస్ట్ మనీ చెప్తాను, ఇగో నేను ఇలా పూర్ ఫ్యామిలీ నుంచి ఉన్నాను, ఇలా ఇలా డెవలప్ అయ్యాను, ఇలా ఇలా సక్సెస్ అయ్యాను, నా లైఫ్ ఇలా మారిందని నా గురించి నేను ప్రమోషన్ చేసుకుంటా. రిచ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు ప్రమోట్ దెమ్ సెల్ఫ్. ఎనిమిదో పాయింట్ అదే, వాళ్ళ గురించి వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు, నన్ను నేను ప్రమోషన్ చేసుకుంటా, నేను ఎలా డెవలప్ అయ్యాను, నా లైఫ్ ఎలా మారిందో చెప్పుకుంటున్నా. పూర్ పీపుల్ అలా చెప్పుకోలేరంట, వాళ్ళు కష్టాలే చెప్పుకుంటారంట. నాకు ఈ కష్టాలు ఉన్నాయి నేను అందుకే కాలేకపోయాను, నాకు ఈ బాధలు ఉన్నాయి నేను అందుకే చేయలేకపోయాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది అందుకే నేను ఈ పని చేయలేకపోయాను, నేను అందుకే ఫెయిల్ అయ్యాను. వాళ్ళు ఫెయిల్యూర్ గురించి చెప్పుకుంటారట. రిచ్ వాళ్ళేమో సక్సెస్ఫుల్ స్టోరీ చెప్తే పూర్ వాళ్ళేమో ఫెయిల్యూర్ స్టోరీ చెప్పుకుంటారు. మరి మనం అందరం కూడా రిచ్ లైఫ్ స్టైల్ చెప్పుకోవాలి. మీ లైఫే మీ యొక్క డౌన్లైన్కి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలంట. నెక్స్ట్ తొమ్మిదో పాయింట్ కనిపించట్లేదు సరిగా. రిచ్ పీపుల్ ఆర్ బిగ్గర్ దాన్ దేర్ ప్రాబ్లమ్స్, పూర్ పీపుల్ ఆర్ స్మాలర్ దాన్ దేర్ ప్రాబ్లమ్స్. రిచ్ పీపుల్స్ బిగ్గర్ అంటే పెద్దగా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కన్నా కూడా ఎక్కువగా అంటే సొల్యూషన్ గురించి ఆలోచిస్తారు. పూర్ పీపుల్స్ ఆర్ స్మాలర్ దాన్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే రిచ్ మైండ్ సెట్ గల వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచిస్తారు. పూర్ మైండ్ సెట్ వాళ్ళు ప్రాబ్లం గురించి ఆలోచిస్తారు. ఒక తాళం చెప్ప తయారు చేయబడిందంటే ఆ తాళం చెవి కూడా తయారు చేయబడింది. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం దొరికింది. చాలా మంది ఈ సమస్యలు నాకే వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ నాకే వస్తున్నాయి, నాకు ఫీల్డ్కి వెళ్ళా కూడా కొంతమంది అప్లయన్స్ కి ఫోన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అప్లయన్స్ గురించి ఫోన్ చేస్తాడు, నరేష్ గురించి ఫోన్ చేయగానే ఏంటి మేడం ఫీల్డ్కి వెళ్ళలేదు, గురుజీ ఫీల్డ్కి వెళ్తా కూడా డబ్బులు లేవు, గురుజీ ఎవ్వరు నా మాట వింటలేదు, గురుజీ నా కింద ఎవ్వరు పని చేయట్లేదు. ఇలా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన చేస్తుంటారు. బట్ రిచ్ మైండ్ సెట్ ఏమో చెప్తారు తెలుసా, నేను చేస్తాను గురుజీ మీకు ఎందుకు, నేనున్నా మీకు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి, నేను చేసి చూపిస్తా చూడండి, నేను ఎలా చేస్తానో చూడండి, నా కింద ఇంతమంది వస్తారు చూడండి అని ఇలా మాట్లాడతారు. ఒక అప్లైనర్ కి ఒక బలంగా మాట్లాడతారు. నేను అలానే చెప్తాను నరేష్ గురుజీకి, మే హోనా గురుజీ నేనున్నా, గారా చిన్నారావు ఉన్నాడు,
మీరు రిలాక్స్గా ఉండండి, నేను చూసుకుంటాను, మీకు ఏ ఇబ్బంది లేదు, అన్ని సెట్ చేస్తాను అని ఒక ధైర్యంగా చెప్పేస్తాను గురూజీకి. గురూజీ ఆశ్చర్యపోతాడు, ఏంటయ్య గారిని కాన్ఫిడెంట్ అన్నాడు. గురూజీ ఏం లేదు గురూజీ, మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది మనం మారుద్దాం. సో ఇలా ట్రైనింగ్ పెడదాం, ఇలా ఫంక్షన్ పెడదాం, రేపు పొద్దున ఫంక్షన్ కి మీరు రండి, ఇంతమంది నేను గ్యాదర్ చేస్తాను. గురూజీకి అన్ని నేనే చెప్తుంటాను. గురూజీ కూడా కొన్ని ఆలోచనలు చెప్తాడు, కొన్ని విషయాలు గురూజీ యొక్క ఎక్స్పీరియన్స్ తో నేను తీసుకుంటాను. అర్థమవుతుందండి. మనం ఎలా ఆలోచన చేయాలంటే మనం బిగ్గరగా ఆలోచన చేయాలి, ప్రాబ్లమ్స్ ని అధిగమించే విధంగా ఉండాలి. ఒక కొన్ని పక్షులు ఉంటాయి, భూమి మీద పక్షులన్నీ కూడా వర్షం వచ్చినప్పుడు వణికిపోతా ఉంటాయి. అన్ని పిచ్చుకలు కావచ్చు, కాకులు కావచ్చు, అన్ని ఒరిగిపోతా ఉంటే ఒక గ్రద్ద మాత్రం ఆ వర్షం వచ్చినప్పుడు ఆ మేఘాలు దాటుకుని పైన విహరిస్తా ఉండేది. మనం గ్రద్దలాగా ఉండాలి, అంటే ఆ వర్షాన్ని దాటుకుని పోవాలి పైకి. అక్కడ ఆకాశం హాయిగా విహరించింది. చాలా మంది ఫెయిల్ అయింది ఇక్కడే. వాళ్ళ ప్రాబ్లమ్ చూస్తే, సమస్యలు చూస్తే, వాళ్ళు ఎట్ట అంటున్నారు, వీళ్ళు ఎట్ట అంటారు, మైండ్ లో ఎట్ట అంటారు అని సేఫ్ షాప్ గురించి కూడా ఆగిపోతారు. సో సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలంటే ఆ ప్రాబ్లమ్స్ ని అధిగమించాలి. ప్రాబ్లం లా చూడొద్దు, ప్రాబ్లమ్ ని ప్రాసెస్ లా చూడాలి. అలా చూసిన వాళ్ళు మాత్రమే ఈ రోజు సక్సెస్ అవుతారు. అండ్ 10వ పాయింట్, రిచ్ పీపుల్స్ ఆర్ ఎక్సలెంట్ రిసీవర్స్, పూర్ పీపుల్స్ ఆర్ పూర్ రిసీవర్స్. రిచ్ మైండ్ సెట్ గల వాళ్ళు వినటానికి ఇష్టపడతారు, పూర్ మైండ్ సెట్ వాళ్ళు వినరు, చెప్పటాకే ఇష్టపడతారు. కొంతమంది డౌన్ లైన్స్ ఉంటారు, వాళ్ళు చెప్పడానికి ఇష్టపడతారు కానీ అప్లై చెప్పేది వినడానికి ఇష్టపడతారు. అదొద్దు. మనం ఎక్కువగా వినడానికి ఇష్టపడితేనే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సక్సెస్ ఎలా అయ్యారో తెలుసుకోగలం. చెప్పడానికి ఇష్టపడి వినడానికి ఇష్టపడకపోతే కరెక్ట్ కాదు. కొన్నిసార్లు డౌన్ లైన్స్ సమస్యలు కూడా నేను వింటాను. ఉదాహరణకి కొత్తగా వచ్చిన వాళ్ళు మాకు ఇట్లా అన్నారు, వాళ్ళకి ఇట్లా అన్నారు అని చెప్పినప్పుడు నేను వింటాను, విని దానికి సొల్యూషన్ చెప్తాను. అర్థమవుతుందండి. మనం పదే 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 సమస్యలు చెప్తూ ఉంటే వినకూడదు. ఎందుకంటే సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు సాల్వ్ చేయడానికే మనం ఉన్నాం. ఆ విషయాన్ని ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి, 1, 2, 3 సార్లు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు అట్టుంది ఎట్టుందంటే ఇంకెప్పుడు మనం మారిపోతాం. మనం రిచ్ అవ్వాలనుకుంటున్నావా, పూర్ అవ్వాలనుకుంటున్నావా? రిచ్ అవ్వాలనుకున్నప్పుడు సమస్యల మీద ఫోకస్ చేయొద్దు. అప్లైన్ దగ్గర నువ్వు మంచి నాలెడ్జ్ తీసుకో, నువ్వు అప్లైన్ దగ్గర గైడెన్స్ తీసుకో. అంతేగాని నీ సమస్యలే పద్దాకలు అప్లైన్ చెప్తా ఉండి నీ బాధలే చెప్తుంటే బాబు బాధలు ఉన్నాయి కాబట్టి మేము సేఫ్ షాప్ చేసామండి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను సేఫ్ షాప్ చేసాం. మీ అందరికన్నా ఎక్కువ సమస్యలు నాకున్నాయి, అందుకే నేను ఎక్కువ సేఫ్ షాప్ లో ఉంటాను, ఎక్కువ వర్క్ చేస్తాను. మీకు చేస్తున్నాను వర్క్, అక్కడ వేరే వాళ్ళకి చేస్తాను. సందేశ్ గారు వస్తున్నా, 5 minutes వస్తాను. ఒక వైపు టీం కాదు, నేను ఆ టీము ఈ టీము 2 వైపుల టీంను మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అర్థమవుతుందండి. సో వింటాకి ఇష్టపడండి, అప్లైన్ చెప్పింది వింటాకి ఇష్టపడండి. డౌన్లైన్ చెప్పింది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటాం కాదు. అప్లైన్ చెప్పింది, అది కూడా సక్సెస్ఫుల్ అప్లైన్ చెప్పిన మాట వింటాకి ఇష్టపడండి. నెక్స్ట్ 11వది, రిచ్ పీపుల్ చూస్ దే గెట్ పెయిడ్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్, పూర్ పీపుల్ చూస్ గెట్ పెయిడ్ బేస్డ్ ఆన్ టైం. పూర్ పీపుల్, నేను ఇంత కష్టపడ్డాను, ఈ రోజు ఇంత వర్క్ చేశాను, నాకు సాయంత్రానికి ఎంత డబ్బులు వస్తాయి, నేను టైం స్పెండ్ చేసేసి ఈ టైంకి ఈ రోజుకి చూస్తారు. నేను నెల రోజులు సేఫ్ షాప్ చేశాను, నెల రోజులు నాకేమి రాలా. పూర్ మైండ్ సెట్ అలా ఉండేది, తాత్కాలికమైన టైం కోసం ఈ రోజు రేపు ఒక సంవత్సరం ఇలా ఆలోచిస్తారు. బట్ రిచ్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఫలితాల గురించి ఆలోచిస్తారు. నేను ఇంత టైం పెట్టాను, ఇంత రిజల్ట్ తీసుకున్నాను. నేను ఎప్పుడంతే, నేను రోజు మొత్తం మీద కష్టపడుతున్నా కదా, ఒక రోజు అంతా కూడా 8 hours 9 hours నేను ఫీల్డ్ వర్క్ ఉంటే ఈ రోజు ఎన్ని డీడీలు వచ్చినాయి, డీడీల కోసం నేను ఫోకస్ చేస్తా. నేను ఎంత టైం కష్టపడ్డానని నేను చెప్పుకోను. నేను ఇన్ని డీడీలు తెచ్చా గురుజీ, ఈ రోజు ఒక డీడీ వచ్చింది, 2 డీడీలు వచ్చింది, 3 డీడీలు వచ్చింది, నేను గురుజీ వాళ్ళకి నేను పంపిస్తా పేమెంట్ స్లిప్. సో రిజల్ట్ గురించి మాత్రం మనం ఆలోచన చేయాలి. అంతేగాని నా నా టైం ఇట్లా అయింది అని టైం గురించి బాధపడమాలి. మనం ఫస్ట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, తక్కువ రిజల్ట్ వచ్చింది. ఉండే కొద్దీ టీం అనేది పెరుగుతుండే కొద్దీ తక్కువ టైంలో కూడా మోర్ రిజల్ట్స్ వస్తాయి. ఒక రోజు ఒక డిడి కూడా రాదు, కానీ ఉండే కొద్దీ మన ప్రమేయం లేకుండా మన టీంలో ఎన్నో వందల మంది వస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో డీడీలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి రిజల్ట్స్ కోసం మీరు ఫోకస్ చేయండి. రిచ్ పీపుల్ థింక్ బోత్, పూర్ పీపుల్ థింక్ ఎయిదర్ ఆర్.
రిచ్ పర్సన్స్ వాళ్ళ వైపు ఆలోచిస్తారు, వీళ్ళ వైపు ఆలోచిస్తారు. నేనున్నాను. కొంతమంది కొన్ని సమస్యలు చెప్పుకొచ్చినప్పుడు వాళ్ళ వైపు కూడా ఆలోచన చేసి వాళ్ళ గురించి కూడా అర్థం చేసుకొని వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేసి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, ఒకవేళ నా వల్ల కూడా ఏదైనా ఇబ్బంది అనిపించినా, నా మాటల వల్ల బాధ అనిపించినా నేనే సారీ ముందు చెప్పేస్తాను వాళ్ళకి. నేనే తగ్గిపోతాను. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కొంతమందిని టీంలో తీసుకొచ్చినాక వదిలిపెట్టను నేను. వాళ్ళు ఎందుకు ఆగిపోయారో వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళు మళ్ళీ రావడానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నేను వాళ్ళ వైపు కూడా ఆలోచన చేస్తాను. కొంతమంది ఒకవైపు ఆలోచిస్తారు. ఆ ఆ వ్యక్తి నన్ను ఇట్టన్నాడు, అతను పోతే పోని, అతని బిజినెస్ పోతే పోని అని అతను వదిలేస్తారు. నేను అలా వదిలేను. కొంతమంది వదిలేస్తారండి. వదిలేయటం వల్ల ఎవరికి నష్టం? నీవు నువ్వు అతన్ని వదిలేయటం వల్ల అతనికి నష్టం. ప్లస్ నీ మీద నమ్మకాన్ని కోల్పోతారు. నువ్వు మనుషులు తీసుకొస్తున్నావు, వదిలేస్తున్నావు. ఆ వ్యక్తిని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీదే కదా. నువ్వు వాళ్ళ వైపు కూడా ఆలోచించే. ఒకవేళ ఆ వ్యక్తి నేను తప్పుగా మాట్లాడి సరే క్షమించే గుణం నీ దగ్గర ఉండాలి. నువ్వు క్షమించే గుణం లేకపోతే నువ్వు దీంట్లో ఎలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు? తప్పు చేస్తేనే నువ్వు సారీ చెప్పడం కాదు. కొన్నిసార్లు నేను తప్పు చేయకపోయినా నేను ఎన్నోసార్లు సారీ చెప్పుకుంటాను. మనుషులు నిలబెడటం కోసం నేను ఎంతవరకు తగ్గించుకోవడానికి నేను రెడీ. కొత్త వాళ్ళు తెలివిగా మాట్లాడతారు. ఒకరోజు తెలుసుకున్నాక వాళ్ళే పశ్చాత్తాపడతారు. మూర్ఖులు ఎప్పుడు వాళ్ళ యొక్క వాదన కరెక్ట్ అని నిరూపించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. తెలియగల వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వాదన కోసం ఆలోచన చేయరు. సక్సెస్ కోసం ఆలోచన చేస్తారు. నేను సక్సెస్ కోసం ఆలోచన చేస్తాను. అందుకనే ఎవరితోనా డౌన్ లైన్స్ నా మీద కంప్లైంట్ చేసిన, డౌన్ లైన్స్ నా మీద రకరకాలుగా మాట్లాడాను, నేను ఎప్పుడు వాళ్ళ మీద కోపం పెట్టుకోను. వాళ్ళని క్షమించేస్తాను. వాళ్ళతో నేనే ఫోన్ కాల్ చేస్తాను, నేనే మాట్లాడతాను, నేనే తగ్గించుకుంటాను. వాళ్ళు అనుకుంటారు మేమంటే ఏదో తెలుసా అన్నట్టు హీరోలుగా ఫీల్ అవుతారు. అయితే అవని ఏమైనా అనుకోని. బట్ నేను ఎప్పుడు తగ్గించుకునేది వాళ్ళ సక్సెస్ కోసమే. నాకు చాలా మంది టీం ఉంటారు. బట్ అయినా కూడా ప్రతి ఒక్క పర్సన్ నాకు ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఈ బిజినెస్ లో నేను 5,000 కోట్ల రూపాయలతో సమానంగా చూస్తా. ఒక పర్సన్ కూడా నేను వదులుకుంటే ఇష్టపడను. ఏ వ్యక్తి మిస్ అయినా ఆ వ్యక్తి వల్ల నాకు 5,000 కోట్ల రూపాయలు మిస్ అవుతాయి. అందుకనే ఆ వ్యక్తిని నేను ఇంపార్టెంట్ గా చూస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కూడా మనుషులను కోల్పోమాకండి. మనుషులకు వాల్యూ ఇవ్వండి. మనుషులకు విలువ ఇవ్వండి. మనుషులు తీసుకురండి. నిలబెట్టండి. వచ్చిన వాళ్ళని పోకుండా చూసుకోండి. సో వాళ్ళ వైపు కూడా ఆలోచన చేయండి. మీ వైపే ఒకవైపు ఆలోచన చేయకండి. నెక్స్ట్ 13 పాయింట్. రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ దేర్ నెట్వర్క్. పూర్ పీపుల్ ఫోకస్ ఆన్ దేర్ వర్కింగ్ ఇన్కమ్. రిచ్ పర్సన్స్ నెట్వర్క్ నాకు ఎంత ఆస్తి రావాలో దాని గురించి ఆలోచన చేస్తారు. పూర్ పర్సన్స్ ఈ రోజు కూలి కోసం పనిచేస్తారు. ఈ రోజు కష్టపడితే ఈ రోజు ఎంత కూలి వచ్చిందో దాని గురించి ఆలోచిస్తారు. ఈ రోజు కోసం చూడ మాకు. ఈ రోజు నువ్వు పెట్టే సేఫ్ షాప్ లో పెట్టే ప్రతి రూపాయి రేపొద్దున కొన్ని లక్షల రూపాయలుగా రిటర్న్స్ వస్తాయి. మనం వేస్తుంది మామిడి పంట. మామిడి పంట ఈ రోజు విత్తనం అయితే తెల్లారపట్టగల కాపు రాదు. ఈ రోజు విత్తనం వేసినాక ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు దాన్ని పెంచి పోషించాలి. 4 ఏళ్ల తర్వాత కాపు వస్తుంది. సేఫ్ షాప్ లో కూడా అంతే. డైమండ్ అయ్యేదాకా నువ్వు రూపాయి కోసం ఆలోచించే మాకు. రూపాయి 10 రూపాయలు వస్తే రూపాయి పెట్టు, మళ్ళీ 10 రూపాయలు తీసుకో. ఇలా నువ్వు ఆలోచన చేయాలి. అంతేగాని నేను ఇక్కడ ఫంక్షన్ పెట్టను, ట్రైనింగ్ పెట్టను, వెన్యూ హాల్కి పెట్టను, నేను అప్లైన్ కోసం పెట్టను అని నువ్వు పూర్గా ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు రిచ్ కాలేవు. కాబట్టి నెట్ వర్త్ కోసం ఆలోచించే. ఈ రోజు నా దగ్గర లేదు, నేనేం చేయలేకపోతున్నాను, ఈ రోజు కోసం ఆలోచించేమో. సో అలా తప్పుగా ఆలోచించేది. 14 పాయింట్. రిచ్ పీపుల్ మేనేజ్ దేర్ మనీ వెల్. పూర్ పీపుల్ స్పెండ్ దేర్ మనీ. రిచ్ పర్సన్స్ మేనేజ్ చేస్తారు డబ్బుని. సక్సెస్ కోసం ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెడతారు. వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. టీం కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీటింగ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. టూల్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. డేటా ఫార్మ్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. అంటే సక్సెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పూర్ పీపుల్ వాళ్ళ పర్సనల్ విషయాల మీద, వాళ్ళ ఫ్యామిలీ విషయాల మీద, వాళ్ళ ఇంట్లో ఖర్చుల మీద దానికోసం ఖర్చు పెట్టేసి నాకేం సక్సెస్ రావట్లేదు అంటారు. సో కాబట్టి సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, నువ్వు ల్యాప్టాప్ కొనుక్కోవాలా, కార్ కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, అన్ని కూడా ప్రమోషన్ చేసుకోవాలా. అలా చేసుకునే విధంగా తయారు కావాలా. రిచ్ పీపుల్ హ్యావ్ దేర్ మనీ, వర్క్ హార్డ్ ఫ్రమ్ దెమ్. రిచ్ పీపుల్ వర్క్ హార్డ్ ఫర్ దేర్ మనీ. అంటే ఇక్కడ పూర్ పీపుల్ అంటారు. 15 పాయింట్లు కొంచెం తప్పడింది. రిచ్ పీపుల్ హ్యావ్ దేర్ మనీ, వర్క్ హార్డ్ ఫర్ దెమ్. పూర్ పీపుల్ వర్క్ హార్డ్ ఫర్ దేర్ మనీ. అంటే ధనవంతులు ఎప్పుడు డబ్బు కోసం పనిచేయరు. డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుంది. పూర్ పర్సన్స్ డబ్బు కోసం పనిచేస్తారు. నేను ఎప్పుడు డబ్బు గురించి ఆలోచన చేసేవాడిని కాదు. డబ్బు ఎట్టాగొచ్చేసింది. ఈరోజు రేపు ఫంక్షన్ పెట్టాలా, 1,00,000 2 లక్షలు ఖర్చు అయింది. అయితే ఏమైంది, చేసేద్దాం. కాంట్రిబ్యూషన్స్ అన్న వస్తాయా రావా? 300 కాంట్రిబ్యూషన్ పెట్టాను. మరి అంతమంది మనుషులు వస్తారా లేదా? ఆ థాట్స్ ఏం లేవు. నేను అనుకున్నాను పెద్ద హాల్లో ఫంక్షన్ చేయాలి, ఫిక్స్ అయిపోయాను.
కాంట్రిబ్యూషన్ తక్కువగా అనౌన్స్ చేశాను. నో ప్రాబ్లం, తక్కువ అయితే అయింది. దాని తగ్గ మనుషులను ఎక్కువ మంది తెచ్చుకోవాలని ఫోకస్ చేస్తున్నాను. అందుకని మళ్ళీ ఇంకో జూమ్ కూడా పెట్టాను. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి అక్కడ ఫంక్షన్ గురించి ప్రమోషన్ చేస్తాను. ఎక్కువ మంది మనుషుల సమూహాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాను. సుమారు 500 600 మంది మనుషుల సమూహాన్ని కూర్చోబెట్టుకుంటాను. నేను ముందు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేశాను. దాని తగ్గ మనుషులు తెచ్చుకుంటున్నాను. వాళ్ళ ద్వారా ఎక్కువ వర్క్ జరుగుతుంది, ఎక్కువ డీడీలు వస్తాయి, ఎక్కువ రిజల్ట్ వస్తుంది నాకు. అలా డబ్బు నా కోసం పనిచేస్తుంది, నేను డబ్బు కోసం పనిచేయట్లా. అదే పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఈ రోజు 300 పెట్టాలా, అమ్మో ఇంకొకరు తీసుకురావాలంటే 600 పెట్టాలా, అమ్మో ఛార్జీలు అవుతాయా అని ఈ రోజు కోసం ఆలోచించి వాళ్ళు ఫంక్షన్ రారు, మీటింగ్ రారు, ట్రైనింగ్ రారు, సెమినార్ రారు, బిజినెస్ లోనే ఉండరు వాళ్ళు. సో ఎప్పుడు కూడా డబ్బు మన కోసం పనిచేయాలి కానీ డబ్బు కోసం మనం పనిచేయకూడదు. ఈ రోజు పెట్టే ప్రతి రూపాయి కూడా పెట్టుబడిగా భావించండి. అండ్ 16 పాయింట్, రిచ్ పీపుల్ యాక్ట్ ఇన్స్పైట్ ఆఫ్ ఫియర్, పూర్ పీపుల్ ఫియర్ స్టాప్ దెమ్. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు, ధనవంతుల మైండ్ సెట్ ఎప్పుడు భయపడే ఆలోచన ఉండదు, భయపడరు, దేనికి తగ్గేదిలే అంటారు. అప్పుడు మైండ్ సెట్ వాళ్ళు ప్రతిదాన్ని తగ్గుతారు, ప్రతిదాన్ని భయపడతారు. మేడం ఒక 10 మంది తెచ్చుకోండి, మీరు ఒక 10 మంది కాన్ట్రిబ్యూషన్ మీరు పెట్టి తెచ్చుకోండి అంటే, "అమ్మో, 10 మందికి 10 ఇంటూ 300, 3000 పెట్టాలా అని ఆలోచించేస్తారు. అప్పుడు ధనవంతులు కాలేదు వాళ్ళు. నేను ఈ బిజినెస్ లో స్టార్టింగ్ లో అసలు నాకు ఒక కాంట్రిబ్యూషన్ కూడా వచ్చేది కాదు స్టార్టింగ్ లో. నేను పెద్ద పెద్ద హోటల్స్ లో, గ్రాండ్ నాకు వచ్చిన గీతా హోటల్లో నేనే ఫంక్షన్లు పెట్టి ప్లేట్ కి అప్పట్లో నా 500 రూపాయల ప్లేట్ ఫుడ్ ఉంటే ఒక 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 50 మందికి ఫుడ్ అరేంజ్ చేసేసి ఒక 25,000 30,000 ఖర్చు పెట్టి నేను ఫ్రీగా భోజనాలతో ఉన్నాయి రమ్మని పిలిచేవాడిని జనాల్ని. అంటే ఎందుకు పిలిచేవాడిని, నన్ను ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా సొంత బ్రదర్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు. భోజనానికి రమ్మని పిలిస్తే అట్లా 4 ఫంక్షన్లకు వచ్చారు, 5వ ఫంక్షన్ కనెక్ట్ అయ్యారు వాళ్ళు. అంటే నేను ఒక రూపాయి పెట్టేటప్పుడు నేను ఎప్పుడు భయపడేవాడు కాదు, ఎందుకంటే ఈ బిజినెస్ లో కొన్ని కోట్లు సంపాదిస్తున్నా నాకు తెలుసు. అందుకని ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యా. కొంతమంది భయపడి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టలేరు, టైం స్పెండ్ చేయలేరు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతారు, అందుకే సక్సెస్ కాలేదు. సో కాబట్టి రిచ్ మైండ్ సెట్ అనేది ఆలోచన. లాస్ట్ పాయింట్, రిచ్ పీపుల్ కాన్స్టెంట్లీ లెర్న్ అండ్ గ్రో. పూర్ పీపుల్ థింక్ దే ఆల్రెడీ నో. చూడండి, రిచ్ మైండ్ సెట్ గలలో ఆల్వేస్ నేర్చుకుంటారు, ప్రతి విషయంలో నేర్చుకుంటారు, గ్రో అవుతారు. పూర్ మైండ్ సెట్ లో అంతా నాకు తెలుసు, నాకు ఎవరు చెప్పే పని లేదు, నేను ఎవరి మాట వినను అంటారు. ఈ రోజు కూడా నేను అప్లైన్ పిలిపించుకుంటాను. అప్లైన్ తో నేను రేపొద్దున ఫంక్షన్ కి నేను నరేష్ గురించి ఎందుకు పిలిపిస్తున్నాను, అంతా నాకు తెలుసు అనుకోవట్లా. గురుజీని పిలిపించుకొని గురుజీ చేత నేర్పించాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తారు. పూర్ మైండ్ సెట్ వాళ్ళకేం తెలియదులే, వాళ్ళు అంతే చెప్తారులే, మనకేం తెలుసులే అని వాళ్ళు ఏ పని చేయరు, వాళ్ళు ఎక్కడ సక్సెస్ కాలేదు. సో కాబట్టి ఈ రోజు మీరందరూ ధనవంతులు అవ్వడానికి సీక్రెట్స్ 17 సీక్రెట్లు తెలుసుకున్నారు. ఈ 17 సీక్రెట్ లో ఓవరాల్ గా మీకు చెప్పే ఫైనల్ పాయింట్ ఏంటంటే, మీ మైండ్ సెట్. యూ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్. మీ మైండ్ లో మంచిగా సక్సెస్ కావాలనే ఆలోచన ఉంటే సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలనే ఆలోచన మీకు లేకపోతే సక్సెస్ కాలేదు. మీరు ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి, ధనవంతులు కండి. నెగిటివ్ గా ఉంటే ధనవంతులు ఎప్పుడు కాలేరు. మీ ఇన్సైడ్ మార్పు జరిగినప్పుడు అవుట్ సైడ్ మార్పు జరుగుతుంది. మీ ఆలోచన విధానం మారినప్పుడు మీ ఆలోచన బట్టి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మారుతాయి. మార్చుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. నాకు మళ్ళీ ఇంకో వేరే జూమ్ ఉందన్నమాట, ఆ జూమ్కి వెళ్ళాలి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైన్ ఆఫ్. జై జై హో సెఫ్ షాప్. రాజరత్నం సార్ ఏదో మాట్లాడతారు, వెల్కమ్ రాజరత్నం సార్. లేదు లేదు సార్, మామూలుగా ఇట్లా హ్యాండ్ చెప్తున్నా సార్. చెప్పండి రాజరత్నం సార్, సేఫ్ షాప్ లో రాకముందు కూడా నేను రిచ్ మైండ్స్ అయితే ఉన్నానా, పూర్ మైండ్స్ అయితే ఉన్నానా? ఫస్ట్ నుంచి మీకు రిచ్ మైండ్ సెట్ ఉంది సార్. కావాలని ఎట్లాగట్లా ఏదో ఒక బిజినెస్ చేసి పైకి రావాలని ఉంది సార్ ఫస్ట్ నుంచి మీకు. మీ ఊర్లో అది ఆ, మీ ఊరిని దత్తత తీసుకున్నాడు కదా ఆయన, రామిరెడ్డి గారు సార్, నడికట్ రామిరెడ్డి గారు. అడిగట్ట రామరెడ్డి గారిని చూసి నేను మీతో మాట్లాడాను. నేను అవునవును. కూడా అలా కావాలి, నేను కూడా అలా ధనవంతుడు అవుతాను, నేను మీకు చెప్పాను, అవునవును. గుర్తుందా? గుర్తుంది సార్. అప్పుడు మీరేమనుకున్నారు? నేను నమ్మలేదు సార్ మామూలుగా. చాలా మంది నన్ను తక్కువ అంచనా వేసేవాళ్ళు అప్పట్లో. అదే. గేట్ గేట్ ఎగ్జామ్కి వెళ్ళాము. గేట్ నేను కోచింగ్ కూడా తీసుకోలేదు. గేట్ ఎగ్జామ్ కి వెళ్ళక ముందే నేను గేట్ క్వాలిఫై అవుతా అన్నాను. ఓకే. గేట్ ఎగ్జామ్ లో అంటే ఎంటెక్ క్వాలిఫై అవుతానంటే చాలా అంటే మంది మన కొలీగ్స్ లో అప్పట్లో ప్రసాద్ సార్ వాళ్ళే గేట్ క్వాలిఫై కాలా. అప్పట్లో ఓకే. చాలా మంది ఉన్నారు ఇంజనీర్ కాలేజ్, నువ్వు అప్పుడు చేరేవాళ్ళే తెలియదు. మ్యాథ్స్ నేను సార్, జాయిన్ మ్యాథ్స్ సార్ తెలుసు. గేట్ అవును. క్వాలిఫై అవడం అంత ఆతమాష విషయమా? అంత మేము వెళ్ళి కోచింగ్ వెళ్తేనే మేమే కాలేదు, నువ్వు అవుతావా, ఎట్ట అవుతావా అనేవాళ్ళు. బట్ నేనే మైండ్ సెట్, ఎందుకు అవ్వ అని ఉంటారు సార్ మీరు. నేను ఎందుకు చదువుతామా కాలేను. కాలేను. మెకానికల్ హెచ్ఓడి వెంకటరావు సార్ ఉన్నారు కదా, తెలుసు సార్.
ఆ వెంకటరావు సారు నేను 2007లో నేను కాలేజీలో సిఆర్ కాలేజీలో చేరినప్పుడు 2007లో అందరూ కాలినడకతో వచ్చేవాళ్ళు కాలేజీకి. నేను ఫస్ట్ ఒక మంత్ కాలినడకతో వచ్చా. అప్పట్లో బాజీ సార్కి బైక్ లేదు. బాజీ సార్ తెలుసు కదా, బాజీ సార్కి ఆ, బైక్ లేదు. బైక్ లేదు అప్పుడు, ఎవరు కొనలా. నాయక్ సార్కి ఓకే కూడా సార్. బైక్ లేదు. నాయక్ సార్ ఇప్పుడు కూడా బైక్ కొనాలి లేదు నాకు తెలీదు. ఆ, లేదు లేదు సార్, కొనలా. ఇంకా బైక్ కొనలా ఆయన. కొనలా. బాజీ సార్ బైక్ లేదు. ఎవరు పెద్ద పెద్ద హెచ్ఓడికి బైక్ లేదు. నేను 2007లోనే నేను బైక్ కొనుక్కున్నా. 2008లో కొన్నా. అంటే ఒక నెలలోనే కొన్నాను బైక్. అదే సార్. అంటే అర్థమైంది. అప్పుడు చాలా మంది అన్నారు, నీకు ఎందుకయ్యా బైక్ అన్నారు. నాకు బైక్ డ్రైవింగ్ కూడా రాదు. ఆ, అర్థమవుతున్నారు. గణపవరంలో ఆ, నేను ఎంటర్ అయినప్పుడు నాకు కాలినడకతో ఎంటర్ అయ్యాను. ఖాళీ చెప్పులతో ఎంటర్ అయ్యాను. ఎస్ అన్న. అలాగా ఎస్ సార్. ఎంటర్ అయిన బైక్ కొనుక్కొని ఆ బైక్ మీద ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టా. హాస్టల్స్ లో, హోటల్స్ లో. అంటే హాస్టల్స్ లో వేరు వేరు హాస్టల్స్ ఉన్నాయి. సుబ్బారావు హాస్టల్ ట్యూషన్ పెట్టాను, బాబాయ్ సుబ్బారావు. హాస్టల్ చెప్పాను, బా- రామాంజనేయ హాస్టల్, 3 హాస్టల్ ట్యూషన్ చెప్పాను. మూడు ఓకే సార్. హాస్టల్లో ఒక సంవత్సరం పాటు ట్యూషన్ చెప్పినాక నెక్స్ట్ ఇయర్ నేనే హాస్టల్ పెట్టేశా. అవును. హాస్టల్ పెట్టినప్పుడు కూడా నా దగ్గర రూపాయి కూడా లేదు. బాజీ అని ఒక అతను టెంట్ హౌస్ అతను ఉంటాడు. టెంట్ హౌస్ అతని దగ్గర సామాన్ అద్దెకి తీసుకున్నా. నా దగ్గర పెట్టుబడి లేదు డబ్బులు పెడతాకి. అదే. మొత్తం ఒక నెల రోజుల పాటు నాకు సామాన్ అద్దెకి కావాలని డ్రమ్ములు, డేషాలు, తపాలాలు, గిన్నెలు మొత్తం అద్దెకి తీసుకున్నా నెల రోజుల పాటు. ఓకే. ఒక పర్సన్ వచ్చాడు, నవీన్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈసీ బ్రాంచ్. ఆ వ్యక్తి వస్తే ఆ వ్యక్తి 4,000 ఇచ్చాడు. ఆ 4,000తో సరుకులు తీసుకొచ్చాను. మళ్ళీ ఆ కిరాణా అతను కూడా చెప్పా, ఇగో నేను ఇక్కడ హాస్టల్ పెట్టాను, నెల నెల మీ దగ్గర సరుకులు తీసుకుంటాను. ఇగో ఈ 4,000 మీ దగ్గర పెట్టండి, నాకు ఒక 10,000 రూపాయలు సరుకులు లేదు, సరే 10,000 రూపాయలు సరుకులు తీసుకున్నా. వంటామని అదే. మాట్లాడుకున్నా, పని చేసామని మాట్లాడుకున్నాను. ఆ నెల రోజుల్లో హాస్టల్ ప్రమోషన్ చేశా. 30 మంది ఆ, పిల్లలు అయ్యారు. మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ సామాన్ కొనుక్కున్నాను. అద్దె సామాన్ చేసేసాను. సరుకులు మళ్ళీ తెచ్చుకున్నాను. రొటేషన్ చేయడం మొదలు పెట్టాను. కాలేజీలో జీతం వచ్చేవి, మళ్ళీ ఇటు పెట్టేవాడిని. చాలా మంది, చిన్నారావు నీకు ఎందుకు ఇంత డబ్బు ఆశ, నీకు అంత అవసరమా అనేవాళ్ళు. ఆ, అనేవాళ్ళు కదా. అవును సార్, అన్నారు సార్. మనుషులతో నాకు ముందు నుంచి పరిచయం అవసరం కాబట్టి, మనుషులతో కూడిన వ్యాపారం కాబట్టి మీలాంటి లెక్చరర్స్ పిలిచేవాడిని. ఏదైనా ఫంక్షన్ పెట్టేవాడిని, భోజనాలు పెట్టేవాడిని. ఒక ముద్ద భోజనం పెడతాం వల్ల వచ్చే నష్టమే లేదు. ₹1 పెట్టుబడి పెడతాం, ₹10 సంపాదించడానికి వ్యాపారస్తుల లక్షణం. ఆ రోజు నేను పెట్టింది కూడా పెట్టుబడే. 10 మందిని పిలిచి భోజనాలు పెడతాం అంటే చాలా మంది ఇంతమందికి భోజనాలు పెడుతున్నాడు, ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఇంత వేస్ట్ చేస్తున్నాడు అనుకునేవాళ్ళు. బట్ నా సార్ మంచి అనుకున్నాం సార్, మేము మాత్రం అనుకున్నాం సార్. ఎందుకంటే నెలకు ఒక ఫంక్షన్, ఏదో ఒకటి బాబు పుట్టినరోజు అనో లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ జరిగితే అందరిని డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్తారు. సార్ ఏంది, ప్రతి నెలకు ఒక ఫంక్షన్ కి తీసుకెళ్తా ఉంటారు. చిన్న పుట్టినరోజు అయినా అందరికి భోజనాలు చేపిస్తారు. చికెన్, మళ్ళీ చికెన్ ఉంటది దాంట్లో, కర్రీ. అంటే నేను మనుషులని ప్రేమించడం అప్పటి నుంచి ఎందుకు అలవాటు చేస్తున్నా అంటే, నేను మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నా కాబట్టి. అదే సార్. బిజినెస్ ఎప్పుడు కూడా సేల్స్ ప్లస్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ సక్సెస్. అదే సార్. సేల్స్, అమ్మకాలు ప్లస్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఈ రోజు నేను సేల్స్ అదే. ఎప్పుడు సక్సెస్ అవడం కూడా ఇదే నా సక్సెస్ ఫార్ములా. అవును ఈ సార్. పుస్తకాన్ని నేను ఇప్పుడే చూశాను. ఈ పుస్తకంలో ఉన్న 17 పాయింట్లు ఆల్రెడీ నేను అప్లై చేసిన పాయింట్సే ఉన్నాయి. అవునా కదా రాజరాజన్ సార్? అవును సార్. సో కాబట్టి ఈ విషయాలు మీరు అందరూ కూడా ఫాలో కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో మీకు ఓకే ఎవరైతే సార్. నిన్న డిస్క్లోజ్ చేశారో వాళ్ళందరికీ రేపు అప్రిషియేషన్ చేస్తాను, నేను వస్తాను. ఈ రోజు వేరే జూమ్కి వెళ్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్, అందరూ కూడా ధన్యవాదాలు. గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఈ రోజు కూడా వర్క్ చేయండి, రేపు జూమ్ లో మీకు అప్రిషియేషన్ చేస్తాను. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ టైగర్స్, థ్యాంక్ యూ సో మచ్ అనమాట.